దేవుడు అంటాడు, అర్రే బాబు, నీ ప్రయాస అంతా ఈ తాత్కాలికం కాదయ్యా. నీకు ఈ భూమి పైన ఇవ్వబడిన ఈ 70 లేకపోతే 80 సంవత్సరములు ఈ లోకాన్ని నువ్వు విడిచిపెడితే నెక్స్ట్ వచ్చే రాజ్యంలో గనుడుగా ఉండటానికి, అక్కడ సంపాదించుకుంటానికి, ఇక్కడ సిద్ధపడు, ఇక్కడ ప్రయాసపడు, ఇక్కడ నువ్వు చేసిన దాన్ని బట్టి అక్కడ ప్రతిఫలం ఉంటుంది అని దేవుడు ఈ భూమి పైన మనుషుడికి అవకాశం ఇస్తే, నిన్ను ఎప్పుడు చూసినా ఈ తాత్కాలికమైన ఈ మట్టి లోకాన్ని కొరకే నీ దృష్టిని పెట్టేశాడు. అసలు నీ జీవితంలో ఉన్న తలాంతులు నీకు తెలియదు, నీవు ఎవరో నీకు తెలియదు, నీకు ఇవ్వబడిన కృపావరములు నీకు తెలియదు, నీకు ఇవ్వబడిన గమ్యము నీకు తెలియదు. ఆల్ దట్ యూ డూ ఇస్, ఏదో చదివాను, ఏదో ఉద్యోగం చేసుకున్నాను, ఏదో బ్రతుకుతున్నాను. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఎవరో నీకు తెలియట్లే. నువ్వు రక్షించబడ్డానన్న తర్వాత కూడా ఇంకా శోధన వస్తే, వేదన వస్తే, తాత్కాలికమైన పోరాటాలు వస్తే, ఆ శ్రమల్లో కొట్టుకోబడుతూ దేవుడేడి నా విశ్వాసంతో బ్రతుకుతున్నాం. దేవుడిచ్చిన తలాంతుని లోకం పాపం కొరకు విచ్చలవిడిగా వాడేశారు. ఆమె రైట్? ఎంతోమంది దేవుడిచ్చిన తలాంతుని లోకం కొరకు, పాపం కొరకు విచ్చలవిడిగా వాడుతున్నారు. దేవుడిచ్చిన కృపని ఎంతగానో నెగ్లెక్ట్ చేసుకుంటూ ఈరోజు భారతదేశంలో కూడా అంటాడు, మొన్నటి వరకు అమెరికాలో ఈ కొన్ని వెబ్సైట్లు ఉన్నాయిలే, స్త్రీలు వారి దేహాలను అమ్ముకుంటాం. ఇప్పుడు ఈ మధ్యకాలం భారతదేశంలో కూడా ఇంకా నీకు వేరే పని లేదు. ఇంకా ఎలా చెప్పుకుంటారంటే ఘనంగా ఇది నా వృత్తి అని చెప్పుకుంటున్నారంట, దేహాలు అమ్ముకుంటాం. దేవుడు లెక్కడగడా? దేవుడు లెక్కడగడా? కఠినమైన తీర్పు ఉండదా? చాలా మంది కూడా దేవుని దగ్గర బ్రతకమంటే నా వలన అవ్వదు. ఏమడిగాడు దేవుడు నిన్ను? పెద్ద ఏమడిగాడు? ఆయన ముందు యథార్థంగా నడవమన్నాడు, తగ్గించుకుని బ్రతకమన్నాడు, ఆయన చెప్పిన మేలైన కార్యములు చేయమన్నాడు. అంతే కదా. పాపాన్ని విడిచిపెట్టి మేలైన దాన్ని వెతకమన్నాడు. ఈరోజు మనం పాపంలో బ్రతుకుతూ దేవుడి దగ్గర రాయంట, నాకు కష్టం, నా వల్ల అవ్వట్లేదు, నాకు చేత కాదు, ఐ కాంట్ డూ దిస్ అంటున్నావు. ఏ పెద్ద అడిగాడు? పాపాన్ని విడిచిపెట్టమనే కదా, అది నీకు నాశనమనే కదా. ఈరోజు దేవుని వాక్యం అంటే నన్ను జ్ఞాపకం చేసుకోండి. మన సఫరింగ్స్ ఈ లోకంలో మనకు వస్తున్న ఆ మోల్డింగ్ని బట్టి దెర్ ఇస్ ఆల్వేస్ ఆనర్ అండి. ఈరోజు చాలామంది గౌరవాన్ని పొందాలని ఆశపడుతున్నాం, హెచ్చింపుని పొందాలని ఆశపడుతున్నాం. శ్రమలు సహించేవాడు ధన్యుడు, అటువంటి వారికి జీవ కిరీటం. There is a crowd who endures suffering, never escape suffering, endures the suffering, because in suffering there is a process that is happening. మీలో ఒక ప్రాసెస్ అవుతుంది, మీలో మోల్డింగ్ జరుగుతుంది, మీలో లిక్విడ్ స్టేట్ మారుతున్నారు. మీరు అనుకునే షేప్ తీసుకురావాలంటే అది ఏం చేయాలి? ఆ అగ్నిలో కాల్చబడి దాన్ని స్టేట్ మారాలి. లిక్విడ్ స్టేట్కి వస్తే అప్పుడు మరలా రీషేప్ చేస్తాం ఉంటుంది. దేవుడు కూడా శ్రమల్ని మన జీవితంలో అనుమతిస్తానికి కారణం మనల్ని మోల్డ్ చేస్తానికి, మనల్ని మారుస్తానికి, మనల్ని సువర్ణమ వలె బయటికి తీసుకొస్తాను.